చాలా మందికి మరి ఉద్యోగాలు టెంపరీగా ఇచ్చారు, చాలా మంది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ విషయం వరకే టేకప్ చేశాము, మళ్ళీ టేకప్ చేస్తాము, తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తాము. సింగరేణి కాలేజీలో ఏముంది, కాంట్రాక్ట్ వర్కర్ సమస్య ఉంది. ఆ సమస్యను తప్పకుండా మేము పరిష్కారం చేస్తాము. కాంట్రాక్ట్ వర్కర్లు 1,50,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మనం అందరం అడుగుతున్నాము. వాళ్ళ జీతాలు పెంచాలి, వాళ్ళకి పర్మనెంట్ చేయాలి. ఈ మధ్యలో వాళ్ళకి బోనస్ ఇప్పించాలి. ఎక్కడో కాంట్రాక్ట్ వర్కర్ బోనస్ లేదు. మనం సింగరేణిలో ఆయన చూసి ప్రయత్నం చేసి జగత్ప్రసాద్ గారి నాయకత్వంలో వాళ్ళకి బోనస్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా బిహెచ్ఎల్ ఉంది, మరి హెచ్ఏఎల్ ఉంది. ఆ హెచ్ఏఎల్ బిహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాబట్టి ఈ సమస్యలు బిహెచ్ఎల్ ముందునే డిఫెన్స్ మినిస్టర్ టైం తీసుకొని వారి సమస్యలు రిప్రజెంట్ చేయిస్తాము. ఆ సమస్య నేను చేస్తేనే వారికి చెప్పడం జరిగింది. వారికి ఆర్టీసీ యూనియన్ వద్దు అని అదొక మరి వెల్ఫేర్ కమిటీ వేసి యూనియన్ నిజమే చేయడం లేదు. మరి చీఫ్ కట్టుకొని ఈ విషయం కూర్చొని మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఈ ఆర్టీసీని యూనియన్ అభ్యర్థిగా మరి ఏదో వెల్ఫేర్ కమిటీగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కమిటీ వేశారు. అది కాంగ్రెస్ వాటర్ వర్క్స్ లో నేను మీకు మనం చేసేది తప్పకుండా ఎలక్షన్ వచ్చిస్తాను. ఎలక్షన్ లో గెలవండి, మీ సమస్య తప్పకుండా అన్ని పరిష్కారం అవుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ సమస్య పరిష్కారం చేస్తాను. ఐటీసీ పేపర్ మీద ఇప్పుడే అగ్రిమెంట్ మాట్లాడాము. అగ్రిమెంట్ దాదాపు కంప్లీట్ అవుతుంది. తప్పకుండా అగ్రిమెంట్ ప్రకారం కొన్ని మరి 1,000 రూపాయలు వాళ్ళ జీతాలు పెరగాలి. దాని విషయంలో ఆఖరికి స్టేజ్లో ఉంది. తప్పకుండా మాట్లాడి నెగోషియేషన్ చేస్తామని మీతో మనం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇంకా కొన్ని యూనియన్లు ఉన్నాయి. వారి సమస్యలు కూడా తప్పకుండా మధ్య రాశిని అవి రిప్రజెంట్ చేస్తామని మనం చేస్తున్నాం. ఇకపోతే మనం రాజకీయాన్ని ఆలోచించాలి. మనము ఇప్పుడు ఇక్కడకు మరి ఇక్కడ మనం ఎన్నో గవర్నమెంట్ చూసాము. పోయినసారి తెలుగుదేశం పేరు మీద వచ్చిన గవర్నమెంట్ కూడా చూసాము. వాళ్ళంతా కూడా చెప్పినగా మేము చేయలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము అదే చెప్తా ఉన్నాము. ఏం చెప్పినామో దానికనే ఎక్కువ చేయాలని మనం గవర్నమెంట్ చెప్తున్నాము. మొన్ననే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కలిసి మాట్లాడటం జరిగింది ఎలక్ట్రిసిటీ వర్కర్స్ గురించి. మరి అదేవిధంగా చాలా సమస్యలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సి ఉంది. మేము మాట్లాడి తప్పకుండా శ్రమ పరిష్కారం చేయడానికి ముందుకు వస్తామని మనం చేస్తూ మనము కాంగ్రెస్ పార్టీ కలిసి ఐకమత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది కాంగ్రెస్ వారికి ఐఎన్టీసీ ఎందుకు తెలియదు, ఐఎన్టీసీ ఎందుకు తెలియదు, అది కాంగ్రెస్ పార్టీ అని తెలియదు. కానీ అటువంటి వాళ్ళకు మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు వారికి తెలిసిన విషయాలు, వారు మంచి చెడ్డ తెలుసుకున్నారు. వారిని అంటి దగ్గర రమ్మన్నాను. మనం అంటే కలిసి వారిని గౌరవించాలి, వారికి చెప్పాలి. మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాము, మా బలాన్ని ఎన్నుకుంది, మా శక్తిని ఎన్నుకుంది. మీరు భయపడకండి, మీరు తప్పకుండా పార్టీని బలంగా చేయండి, వారికి ధైర్యం చెప్పాలని మాకు జరిగింది. వచ్చే సుధాకర్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనము రాజకీయంగా మనము ధైర్యంగా ప్రభుత్వం తీసుకురాలేదు. మనం కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పవర్లో వస్తే, అధికారంలో వస్తే తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ సంస్థ ఆరోగ్య కార్మికుల యొక్క సమస్యలు శాంతియుతంగా పరిష్కారం అవుతాయని నమ్ముతున్నాం. అందుకని మీరు కొంత టైం ఇవ్వండి, కొంత వ్యవధి ఇవ్వండి. మేము మీటింగ్ అరేంజ్ చేస్తాము. జనాలు సమస్యలు కాకపోతే ఆ కన్సర్న్ మినిస్టర్తోని మీటింగ్ అరేంజ్ చేస్తాము. కాకపోతే చీఫ్ మినిస్టర్ చేస్తాము. అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారి సహాయం తీసుకొని
మీ సమస్యలు పరిష్కారం చేస్తాం. అందుకే కొంత మీరు డిసిప్లిన్గా కొంత ఐకమత్యంగా ఉన్నట్లయితే ఒక్కరోజునే అన్ని పరిష్కారం కావు. ఇప్పుడు మనము కొంతమంది కొత్తగా రిజిస్టర్ చేయాలి. అతను గారి నేనేం చెప్తున్నంటే కొంత టైం అండి, టైం ఇస్తే మీ సమస్యలు పట్టాలి, నేను పరిష్కారం చేస్తాను. ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ ఎంత జరిగితే ఇదే అండి. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ వర్కర్ను పెట్టుకొని పని చేస్తున్నారు, పనులు ఒకరిని చేసేస్తున్నారు. మనము కాంట్రాక్ట్ వర్కర్ను పర్మనెంట్ చేయాలని చెప్పి మొత్తం ఆల్ ఇండియాలో ఒక పెద్ద ఉద్యమాన్ని ఎత్తాను. ఢిల్లీలో మొన్ననే అన్ని పార్టీలు కలిపి మీటింగ్ పెట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్య పరిష్కారం కావాలి, అందుకే సెక్రటరీ శ్రీరాండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వచ్చి తీసుకొస్తున్నాం. మీరు ఒకసారి శాంతియుతంగా ఉండి ఆలోచిస్తే ఎన్నో ఏదేశంలో వస్తున్న సమస్యలు ఒక రోజులో పరిష్కారం కమ్మంటే కాచారదు. కొద్దిగా ఓపిక బట్టి మమ్మల్ని రిప్రజెంట్ చేయనియండి, మేము ఈ సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇకపోతే ఐడెంటిటీని బయటపరచాలి. ఐడెంటిటీని బయటపరచాలంటే కొన్ని యూనియన్లో మనం లేము, కొన్ని కంపెనీలో మనం లేము, కొన్ని దాంట్లో మనం గెలిచాము. కానీ లేని చూసడానికి ప్రయత్నం చేసి ఐడెంటిటీని స్థాపించాలి. మనం ప్రభుత్వాన్ని చేస్తాం, మన బలం పెరిగింది కాబట్టి మన సమస్యలు పరిష్కారం చేయండి. స్నేహితులారా, ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముగ్గురు కలిసి కార్మికుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ ఉంది, వీటిని పరిష్కారం చేయడానికి పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారి సహకారం తీసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేస్తాము అని ప్రత్యేకంగా ఈ మీటింగ్ తర్వాత మరొక పెద్ద మీటింగ్ మరి చేయాలని, 1,00,000 మందిని కార్మికుల మీటింగ్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అక్కడ చీఫ్ మినిస్టర్ను ఇద్దరు పెద్దలందరూ కూడా పిసిసి ప్రెసిడెంట్ను అందరిని పిలిచి మనం విన్నపం చెప్తామని నేను మనవి చేస్తున్నాను. అందుకే మీరు శాంతియుతంగా ఉండి మీ సమస్యలను మమ్మల్ని రిప్రజెంట్ చేయనియండి. మేము మా సమస్యలు పరిష్కారం చేయడానికి రాత్రి పలు కష్టపడతామని మేము మనవి చేస్తున్నాం. ఇకపోతే ఇవాళ ఈ మీటింగ్ ఆమె అంటే ఇక్కడికి వచ్చి చాలా కష్టపడి దీన్ని విజయవంతం చేసేందుకు మీకు ధన్యవాదాలు చెప్తానున్నాను. ఇక ఇంకేమంటే సమస్యలు మీరు కాయిదాలు ఇచ్చారు, ఆ కాయిదాలు పట్టుకొని తప్పకుండా గవర్నమెంట్ కూడా ఇచ్చారు, పీసీ ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు, తప్పకుండా దాన్ని చూడమని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనము వారికి ఏం చెప్తున్నంటే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము కాబట్టి పిసిసిలో వారి ఐడెంటిటీ ప్రతినిధి ఉండాలి, మనకి ఐడెంటిటీ నాయకులు ప్రతినిధి చెప్పి మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో నేను వర్కింగ్ కమిటీ ఏఐసిసిలో అక్కడ కూడా ఇది టేకప్ చేశాను. కాబట్టి కార్మిక ప్రతినిధులు మరి పిసిసిలో ఏఐసిసిలో ఉంటారని అవి మనం మాట్లాడి సరిదిద్దుకుంటారని చెప్పి మీ అందరితో మనవి చేస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్లు కొత్త జీవో ఇస్తున్నారు. అందులో 20 లక్షల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ 1 crore అంటే 1,20 లక్షల మందిని మరి పర్మనెంట్ చేయాలని చెప్పి మనము ఈ జీవో ద్వారా వాటిని మనం చేస్తున్నాం. బిఎస్టీ వర్కర్స్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వారు బలంగా ఐఎన్టీసీ ఎండాన్ని ఎగిరేస్తున్నారు, ఐఎన్టీసీని బలపరుస్తున్నారు, అందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే మీరందరూ ఇక్కడికి వచ్చి శాంతియుత సభను మరి సక్సెస్ గా చేశారు కాబట్టి పోతే కొంతమంది కొత్త వచ్చిలో వాళ్ళు తెలియదు, వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చి మరి వచ్చిన మరి గెస్ట్ ను
మనకు గిరాకీ చేసి అప్లికేషన్ ఇస్తే ఏమవుతుంది దానివల్ల తీసుకున్న వారికి అర్థం కాదు, మీరు ఇచ్చేవారికి మీకు అర్థం కాదు. అందుకే మీరు శాంతితో ఉండి మీరు మాట్లాడండి. మా దయ మేము మరి పిసిసి ప్రెసిడెంట్కు ముఖ్యమంత్రి గారికి వారు అందజేస్తారని నేను మనం చేస్తున్నాను. స్నేహితులారా, ఏ విషయాలు మాట్లాడుకోవడానికి మన సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనకు కార్మిక రంగంలో మరి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. ముఖ్యంగా మరి ఇవాళ ప్రధానమంత్రి గారు సహాయం చేస్తున్నారు. కోట్ల రూపాయలు వారు గవర్నమెంట్ అప్పుడు మాఫ్ చేస్తున్నారు, కానీ కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలంటున్నారు. దాని నుంచే మేము కేంద్ర ప్రభుత్వంలో పోరాడుతున్నాం. ఢిల్లీలో మీరందరూ కూడా ఐకమత్యంగా ఉంది. మరి ఐడెంటిటీని బలపరిస్తే తప్పకుండా దేశంలో కాంట్రాక్ట్ వర్కర్స్ లేకుండానే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని మనం చూస్తున్నాం. ఇకపోతే మీ అందరికి మరోసారి ధన్యవాదాలు చెప్తాను. మీ అందరికీ వచ్చి మరి మీ సభను సఫలం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకో ధన్యవాదాలు. జై హింద్. जाए तव शुभाशिष मागे, जाए तव जय गाता, जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता। जय है जय है जय है जय 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 है। राहुल गांधी का नायकत्व। సంఘాల ఇవాళ మీటింగ్ అనేది జరగడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఆర్టీసీ విషయంలో కూడా మరి మా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు మరి గవర్నమెంట్కి చెప్పి మరి గవర్నమెంట్ తోటి ఇవాళ ఈ ఆర్టీసీలో ఉన్న సమస్యలు ఏంటంటే మరి గత ప్రభుత్వం నుంచి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆర్టీసీని అన్డెమోక్రసీగా మరి చట్ట విరుద్ధంగా మరి అయితే గత సీఎం గారు మరి యూనియన్లను బ్యాన్ చేయడం అనేది జరిగింది. యూనియన్లను బ్యాన్ చేయడం అంటే తను నోటి మాటగా చెప్పి ఏం జియో లేకుండా ఏమో అనాధికారికంగా చెప్పిన విషయాన్ని ఇప్పటికి కూడా మమ్మల్ని కొనియాడుతున్నది. సో దానికి ఏంటంటే ఇవాళ మరి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వంతో మరి ఈ ఆర్టీసీలో కూడా మరి యూనియన్లను యాక్సెప్ట్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. యూనియన్లను తీసుకురావాలని చెప్పేసి ఇవాళ ఇది ప్రభుత్వానికి ఒక విన్నపం మాదిరిగానే ఇక్కడ నుంచి మేము వాయిస్ ఇవ్వడం అనేది జరిగింది. మరి మళ్ళీ ఫ్యూచర్లో కూడా మరి ఈ ఆర్టీసీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల అన్నిటి కూడా మరి సీఎం గారితో మా అధ్యక్షులు మాట్లాడి అన్ని పరిష్కరించామని ఇక్కడ ఈ సభ ద్వారా తెలియడం జరిగింది.